హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడు, మరొకసారి మనము దేవుని పాద సన్నిధిలో ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, నెమరు వేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభువును కలుగును గానుక. నేటి మన ధ్యానాంశము నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు. కనానులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యాకోబు కనానులో ఉన్నప్పుడు యాకోబు కుమారులు యోసేపును అమ్మివేశారు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. అన్ని బాధల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీవు కూడా అనేకమైన బాధల్లో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, నాకెవరు లేరని నువ్వు దిగులు చెందుతున్నావేమో, భయపడుతున్నావేమో. భయపడవద్దు. యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడుగా వచ్చాడు. యోసేపు శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, నిందల్లో తోడుగా ఉన్నాడు, అవమానంలో తోడుగా ఉన్నాడు. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. లాస్ట్కు ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. అప్పుడు ప్రియ సోదరి సోదరుడు, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు యాకోబు పిల్లలు ధాన్యం కొనడానికి వెళ్ళడము, అక్కడ యోసేపు వాళ్ళని గుర్తుపట్టడము, తను పరిచయం చేసుకోవడము, ఆ తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడడము, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పడము. వారు ఐగుప్తుకు వెళ్ళడము, ఐగుప్తులో ఆ ఫరో రాజు వాళ్ళకి మంచి స్థలాన్ని వాళ్ళు ఉండడానికి ఇవ్వడము. రామసేతు అన్నటువంటి స్థలము నైలు నది పక్కలో. అక్కడ వారి సంతానము అభివృద్ధి చెందింది, విస్తరించింది. వాళ్ళు విస్తరించి అభివృద్ధి చెందిన తర్వాత ఇశ్రాయేల్లో బాగా డెవలప్మెంట్ అయిపోయారు. జనాభా పరంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు, ఫైనాన్షియలీ బాగా పుంజుకున్నారు. ఇలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలను, యోసేపును ఎరగని ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆ రాజు ఆలోచన చేశాడు. ఈ రాజు చేసిన ఆలోచన మూర్ఖపు ఆలోచన. ఎవరైనా పరాయి రాజులు వచ్చి మన మీద దండె తెచ్చినప్పుడు ఈ హెబ్రీలందరూ వాళ్ళ వైపు వెళ్ళి మనల్ని విడిచిపోతారేమో గనుక వీరిని కష్టపెడదాము, శ్రమ పెడదాము, అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు అనుకున్నాడు. ఎంత అజ్ఞాని అండి! ఎవరైనా ఒకరిని కష్టపెడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనతో ఉండడానికి ఇష్టపడతారా? ఆలోచించండి. ఎప్పుడు మనతో ఉండడానికి ఇష్టపడతారు? మనం వాళ్ళని ప్రేమించినప్పుడు, వారిని బాగా చూసుకున్నప్పుడు. వారు మనల్ని విడిచి వెళ్ళరు. ఎందుకు? మనం చూపించే ప్రేమ.
ఆ క్రీస్తు ప్రేమను సోదరి సోదరుడు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ ఎవరిని ఇబ్బంది పెట్టదు. క్రీస్తు ప్రేమ ఎవరికి అన్యాయం చేయదు. క్రీస్తు ప్రేమ ఎవరిని దుఃఖపెట్టదు. క్రీస్తు ప్రేమ ఎవరికి నష్టాన్ని కలిగించదు. క్రీస్తు ప్రేమ ఎవరి హృదయాలను గాయపరచదు. క్రీస్తు ప్రేమ దౌర్జన్యాలు చేయదు. క్రీస్తు ప్రేమ అత్యాచారాలు చేయదు. క్రీస్తు ప్రేమ అరాచకాలు చేయదు. ఓన్లీ లవ్, నేను ప్రేమిస్తుంది. ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయొచ్చు. తిను, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు కృంగిపోవద్దు అనే ధైర్యం చెప్తుంది క్రీస్తు ప్రేమ. అర్థమైందండి? ఎవరి ఎడలైనా మనం ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమను బట్టి వాళ్ళు మనం విడిచిపోరు. వారి మీద మనం ప్రేమ చూపించినప్పుడు వారు మనతో నివాసం చేయడానికి ఇష్టపడతారు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, మనతో సహవాసం చేయడం, ఫెలోషిప్ కలిగి ఉండడానికి ఇష్టపడతారు, ఫ్రెండ్లీగా ఉండడానికి ఇష్టపడతారు, ఫ్రెండ్స్గా ఉండడానికి ఇష్టపడతారు. అర్థమైందండి? సోదరి సోదరుడా, ఈ జ్ఞానం లేని రాజు వాళ్ళని బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు. సోదరి సోదరుడా, అప్పుడు వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవునికి వాళ్ళు కన్నీరు కార్చి నిట్టూరు పుడుచుచు దేవునికి మొరపెట్టారు. అప్పుడు ప్రభువు వారి మొర్ర విన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నీ కుటుంబ సమస్యను బట్టి కృంగిపోతున్నావా? నీ పిల్లలు నీ మాట వినలేదని కృంగిపోతున్నావా? నీ భర్త నీ మాట వినలేదని కృంగిపోతున్నావా? నీ భార్య నీ మాట వినడం లేదని కృంగిపోతున్నావా? నువ్వు చేసే ఉద్యోగంలో నీ పై అధికారులు నిన్ను బాధపెడుతూ నువ్వు కృంగిపోతున్నావా? లేదా నీ వ్యాపారంలో నష్టం వచ్చి నువ్వు కృంగిపోతున్నావా? లేదా అనారోగ్యం వచ్చి ఏ విషయంలో నువ్వు కృంగిపోయినా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ప్రియ సోదరి సోదరుడా, వాక్యం ఏం సెలవిస్తుందంటే, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడివి అవుదువు అని వాక్యం సెలవిస్తుంది. శ్రమలో నువ్వు కృంగిపోవద్దు, శ్రమలో నువ్వు నలిగిపోవద్దు, నువ్వు చింతించొద్దు. వాక్యం సెలవిస్తుంది ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో అప్పుడు నువ్వేమి చేయదు, నీ మైండ్ పనిచేయదు. అంటున్నాడు ఇక్కడ సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుదువు. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో నీ బ్రెయిన్ పనిచేయదు, నీకు థాట్స్ రావు, నువ్వు థింక్ చేయలేవు. నువ్వు ఇక నలిగిపోతావు. అదే నువ్వు కృంగిపోకుండా నీకు సహాయం చేయగలిగిన దేవునికి నువ్వు మొర్ర పెట్టగలిగితే, అందుకే దావీదు అన్నాడు, కొండల చెట్టు నాకు కళ్ళు తెచ్చున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే కదా. అవును సోదరి సోదరుడా, నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యుద్ధ నుండి నీకు సహాయం వస్తుంది. నీ ప్రార్థన ఆలకించువాడు దేవుడు, నీ మొర్ర వినేవాడు దేవుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు దేవుడు. మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు మనల్ని ఇంకా కృంగితీస్తారు. నువ్వు ఆల్రెడీ కృంగి ఉన్నావు, వారి మాటల చేత ఇంకా కృంగితీస్తారు. యోగు స్నేహితులు అదే చేశారు, కృంగితీశారు యోగును. అయితే
నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఉన్నాడు. నీకోసం రక్తం చిందించిన నా ప్రభు ఉన్నాడు. నేను అర్థం చేసుకోగలడు, నీ బాధను చూడగలడు, నీ కష్టాన్ని, నీ శ్రమను చూడగలడు. ప్రభువుకు నువ్వు మొర్రపెట్టగలిగితే, ఇశ్రాయేలీయులు మొర్రపెట్టారు, మొర వినలేదా? విన్నాడు వారి మొర్ర. విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రభు. వారిని విడిపించడానికి పరమను విడిచి భూమికే దిగి వచ్చిన మహాగణుడు నా ప్రభు అయిన యేసయ్య. ఇదిగో ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నా దేవుడు. సోదరుడా, ఒక్కసారి నీళ్ళలో మోకరించు అండ్ ప్రే, ప్రార్థన చేయి. వాక్యం సెలవిస్తుంది, కనులిచ్చిన వాడు కానకుండునా, చెవులు ఇచ్చిన వాడు వినకుండునా అని వాక్యం సెలవిస్తుంది. నీ కనులు ఇచ్చాడు నా దేవుడు, నేను చూస్తున్నాడు. సామెతలు వ్రాయబడి ఉంటుంది 10వ అధ్యాయములో, నీ భారము యెహోవా మీద మోపుము అని. అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాడు. 15వ అధ్యాయం సామెతలు వ్రాయబడి ఉంటుంది, ఆయన మంచివాడిని చెడ్డవాడిని చూస్తున్నాడు. ఆయన కన్ను దృష్టి మంచివాడిని చూస్తున్నాడు, చెడ్డవాడిని చూస్తున్నాడు, బాధపడేవాడిని చూస్తున్నాడు, సంతోషంగాని చూస్తున్నాడు. నేను చూస్తున్నాడు నా ప్రభు. నీ కష్టాన్ని చూస్తాడు, నీ శ్రమను చూస్తాడు, నీ మొర్ర వింటాడు, నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దిగి వచ్చిన నా దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి, ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసి, తానే నిజ దేవుడిని నిరూపించి, తన బాహుబలం చేత, తన దక్షిణ హస్తము చేత ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన శక్తివంతుడు నా దేవుడు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కలిగి ఉన్న నీవు ఎందుకు ఉండిపోతావు సోదరుడా, సోదరి? మొరపెట్టి చూడు, ప్రార్థించి చూడు, ఫలం అద్భుతంగా ఉంటుంది. మధురంగా ఉంటుంది ఫలం. అలాగుంటుంది నా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం, అలాగుంటుంది నా యేసయ్య ఇచ్చే సమాధానం. ప్రియ సోదరి, సోదరుడా, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, భయపడవద్దు, దిగులు పడవచ్చు. ఇశ్రాయేలు మొరపెట్టి నువ్వు మొరపెట్టి చూడు. ఇశ్రాయేలుకు విడుదల ఇచ్చిన దేవుడు, ఇశ్రాయేలు అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యము చేస్తాడు. మారాలంటే నీ బ్రతుకును మధురంగా మారుస్తాడు. వాడిపోయిన నీ జీవితాన్ని సిగురింపచేస్తాడు. నలిగిన నీ బ్రతుకును వికసింపచేస్తాడు. గొప్ప దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోక ప్రార్థన చేయి, మొరపెట్టు. నీ ప్రార్థన అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను కూడా నీకోసం ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ప్రే. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ మాటలు వినని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ శ్రమలో బాధతో కుంగి ఉన్నారు, అందులోంచి పైకి లేవనొచ్చండి. మీరు బ్లెస్ చేయమని, శ్రమలంటే కూడా లేనమని పరిశుద్ధుని యేసు శక్తి నాలో ప్రార్థించి అడిగి పెడుకుంటాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.